ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల రైతుల చిరకాల వాంఛ తీరనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం వైరాలో సీఎం బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్ పొంగులేటి పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు చేరుతాయన్నారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు రూపొందించారని, గత ప్రభుత్వం అప్పటి 2400 కోట్ల ప్రాజెక్టును 18,000 కోట్లుగా మార్చి 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయిందని పొంగులేటి విమర్శించారు. ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు రీడిజైన్ పేరుతో ఈ 2400 కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ 18,000 కోట్ల ప్రాజెక్టుగా పెంచి ఆయకట్టు మట్టుకు కేవలం 1,00,000 ఎకరాలే పెరుగుద్ది. ఆయకట్టు 1,00,000 ఎకరాలు వస్తుంది కొత్తగా. కానీ 2400 కోట్ల ప్రాజెక్టు 18,000 కోట్లతో సీతారామ ప్రాజెక్టుని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో 18,000 కోట్లలో గత ప్రభుత్వం 8,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీలిని గత ప్రభుత్వ గొప్పతనం. పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్, అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా సీతారామ ప్రాజెక్టే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు 1 ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాల్లో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు. రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్ లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం. దీనికి రాజీవ్ కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది. ఈ కెనాల్ ద్వారా సుమారు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా, లంకా సాగర్ ప్రాజెక్టులతో పాటు సుమారు 11 మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు